హలో ఆల్. నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఈ రోజు ఫెడరల్ తెలంగాణతో ఉన్నారు రమేష్ చెప్పాల గారు. ఆయన మూవీ డైరెక్టర్, అలాగే చాలా పుస్తకాలు కూడా రాశారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే 'లగ్గం' అనే సినిమా తీశారు. అది రీసెంట్‌గా హిట్ అయింది. చాలా పెద్ద మంచి హిట్ అయింది. ఎమోషనల్ హిట్ అయింది. అంతకుముందు 'భీమదేవరపల్లి బ్రాంచ్' అనేటువంటి ఒక సోషల్ ఇష్యూ మీద బ్యాంకుల పేరుతో ఎలా మోసం చేస్తున్నారన్న దాని మీద ఒక సినిమా తీశారు. ఇప్పుడు ఆయన 'కథల మండువా' రాశారు. 'కనపర్తి ముషాయిరా' రాశారు. ఆయన లేటెస్ట్ బుక్ వచ్చేసి 'బాంబే డాల్'. సో, ఈ పుస్తకం త్వరలో విడుదల కాబోతుంది. సో, దీని సందర్భంగా మనం రమేష్ చెప్పాల గారితో ఇంటర్వ్యూ తీసుకోబోతున్నాము. ఇప్పటి వరకు కేవలం తన ప్రాంతానికి చెందిన మెమరీస్, సంస్కృతి వీటి గురించే రాసిన రమేష్ గారు సడెన్‌గా కార్పొరేట్‌లో వుమెన్ ఎదుర్కొనే కష్టాల గురించి, వుమెన్‌ని ఎలా పావులుగా వాడుకుంటున్నారని దాని గురించి పుస్తకం రాశారు. సో, ఈ కథ ఏంటి? ఈ జర్నీ అంతా ఎలా సాగింది? సినిమాలతో పుస్తకాలను ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఈ విషయాల గురించి రమేష్ గారిని అడుగుదాం. హాయ్ రమేష్ గారు, ఎలా ఉన్నారు? హాయ్ అండి. ఫైన్, బాగున్నా అండి. ఓకే. ముందు మీ పుస్తకం గురించి మాట్లాడదాం సార్. మీరు అప్పటి వరకు 'కథల మండువా' గావచ్చు, లేకపోతే 'కనపర్తి ముషైరా' గావచ్చు, 'శ్రీశైలం యాత్ర స్పెషల్', 'రాజరాజేశ్వరి యాత్ర స్పెషల్' గావచ్చు, అంతా మీ ప్రాంతం గురించే రాశారు. సడెన్‌గా ఈ కార్పొరేట్ డార్క్ వరల్డ్‌లో జరిగేటువంటి సీక్రెట్స్ అన్నట్టు పెట్టి మీరు 'బాంబే డాల్' పుస్తకం రాయడానికి గల కారణం ఏమిటి? ఇది 'బాంబే డాల్' ఐడియా నాకు ఒక ఆర్టికల్ ఎక్కడో చూసానండి. ఆర్టికల్ ఏదో చదివితే దాని మీద నవల చేస్తే బాగుంటుందనిపించింది. నాకు ఈ మధు బండర్కర్ 'చాందిని బార్' గాని, సో ఇట్లా కొన్ని మూవీస్ చూసినప్పుడు ఇట్లా మనం ఒక 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 లైఫ్ చెప్పాలి అనే ఆలోచన వచ్చింది. నేను 'కనపర్తి ముషాయిరా' ఇది నాస్టాల్జియా స్టోరీస్ రాశాను. దాని తర్వాత దానికి ఎక్స్‌టెన్షన్‌గా 'కథల మండువా' ఇది చేశాను. సో, అది కాకుండా ఏంటంటే కొంచెం ఇది 'బాంబే డాల్' అనే నవల ఏంటంటే ఈ కార్పొరేట్ డార్క్ వరల్డ్ మీద సో, నన్ను కొంచెం ఆ పాయింట్ ఎక్సైట్ చేసింది. దాంతో అది కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ మంత్ మార్చ్ మిడిల్‌లో మనకి రిలీజ్ అవుతుంది. ఈ నవల రాయడానికి మీరు ఎటువంటి రీసెర్చ్ చేశారు సార్? కొంత గ్రౌండ్ వర్క్ చేశాను. యాక్చువల్‌గా ఏంటంటే ఇప్పుడు మన కార్పొరేటు కంపెనీస్‌లో ఉండే సీఈఓస్ గాని, ఎగ్జిక్యూటివ్స్ గాని వీళ్ళందరికీ బాగా స్ట్రెస్సు, టార్గెట్స్ అన్నీ ఉంటాయి గదా! సో, వాళ్ళను రిఫ్రెష్ చేయడం కోసం కంపెనీసే వీకెండ్‌లో రిసార్ట్స్ బుక్ చేసేసి వాళ్ళు ఇంకొంచెం ఉత్సాహంగా పనిచేయడం కోసం ఎలాంటి కార్యకలాపాలు చేస్తుంది? దాని వెనుక ఎలాంటి ఏజెన్సీ ఇది చేస్తున్నాయి? అత్యంత పురాతనమైన ఒక వ్యాపారాన్ని ఇప్పుడు ఎలా కార్పొరేటివ్ వాళ్ళు ఎలా చేస్తున్నారు? హై ప్రొఫైల్ అమ్మాయిలని ఒక కార్పొరేటివ్ ఆట వస్తువులుగా ఎలా వాడుకుంటున్నారు? అనే విషయాన్ని నేను ఈ నవల్లో చెప్పానండి. ఇది కొంచెం మనకి మంచి రిలీజ్ అయిన తర్వాత చాలా డిస్కషన్ చేసే ఇదవుతుందది. ఓకే. ఆల్‌మోస్ట్ ఇండియాలోనే అంటారా? మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్, కార్పొరేట్ వరల్డ్‌లో ఇటువంటి విషయం ఒకటి వెనక నడుస్తుందనుకుంటున్నారా? సో, ఆల్ ఓవర్ వరల్డ్, నాట్ ఓన్లీ ఇండియా. ఓకే. నాట్ ఓన్లీ ఇండియా, అక్రాస్ ద గ్లోబ్ అసలెట్లా ఉన్నాయి? నౌ ఎ డేస్ ప్రెజెంట్ సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయి? హ్మ్. అనే దాని మీద మంచి ఒక డిస్కషన్ చేశాను. మరి స్టైల్ మార్చుకోవడానికి ఏమైనా ఇబ్బంది పడ్డారా? అంటే మీకు తెలిసింది అంతా నాన్ ఫిక్షనే కదా! మీరు రాసిన కథలన్నీ కూడా కొంత అవునవును. తెలిసినవి. ఇది ఫిక్షన్ అవును. గదా! కొంచెం ఏమైనా ఇబ్బంది పడ్డారా రైటింగ్ స్టైల్‌లో? లేదంటే నాకు అలవాటే అండి ఇది. యాక్చువల్‌గా నేను ఇంతకుముందు రాసిన షార్ట్ స్టోరీస్ అన్నీ గూడా ఈ తెలంగాణ నేపథ్యము, నోస్టాల్జియా కాదు. రెగ్యులరు మ్యాగజైన్స్‌కి చాలా స్టోరీస్ గూడా రాశాను. సో, బట్ ఏంటంటే ఇది నాకు కొంచెము ఛాలెంజింగ్‌గానే ఉండింది. బట్ దాన్ని నేను చానా ఆసక్తికరంగా ఇష్టంతో పనిచేశాను. ఓకే. మీకు ఆ! వంశీ గారేమన్నా ప్రేరణ? ఆయన కూడా రచయిత అయ్యి చాలా మంచి సబ్జెక్ట్స్‌తోనే నవల్స్ రాసి తర్వాత సినిమాలు తీశారు గదా! సో, పెద్ద అవును. వంశీ గారేమన్నా మీకు ఇన్‌స్పిరేషనా? పెద్ద వంశీ గారు నాకు ఆయన సినిమాలు చాలా ఇష్టము. వాటి ప్రభావం కొంత నా మీద ఉండొచ్చు. నా సబ్‌కాన్షియస్ మైండ్‌లో. బట్ కానీ నాకు 'యండమూరి వీరేంద్రనాథ్' గారి రచనలు నాకు బాగా ఇష్టము. సో, తనలాగా కమర్షియల్ నవల రాయాలని ఎప్పటినుంచో ఇన్నర్‌గా ఉండింది. అదే నాకు ఇప్పుడు 'బాంబే డాల్' రూపంలో రావడానికి కారణమైంది. సో, వీరేంద్రనాథ్ గారివి గాని, మల్లాది వెంకట కృష్ణమూర్తి గాని వీళ్ళయి నాకు బాగా ఇష్టం నవల్స్. అంటే కమర్షియల్ రైటింగ్స్ ఎక్కువ ఇష్టపడతారు. యెస్. యెస్. అంతే గదా! ఓకే. అంతే. అసలు ఫస్ట్ మీ సినిమాటిక్ జర్నీ ఎలా స్టార్ట్ అయిందో చెప్పండి? అన్ సినిమాటిక్ జర్నీ నేను యాక్చువల్‌గా అంటే ఒక నానుడి ఉంది గదా! అంటే బాగా చదివితే బాగా అంటే ఆహ్, రాయాలనే ఒక లోపల నుంచి ఒక ఫోర్స్ వస్తదని.
అట్లా నేను ఏంటంటే విపరీతంగా బుక్స్ చదవడం గాని, సినిమాలు చూడడం గాని బాగా నాకు అలవాటయిపోయేసి ఏదో రాయాలి, ఏదో చేయాలి అని నేను అప్పట్లోనే 'విజయానికి 5 మెట్లు' అనే ఒక పుస్తకం చదివి దానికి బాగా ఆహ్, ఇదయ్యి నేను వీరేంద్రనాథ్ గారిని కలిసాను. హ్మ్. కలిసి సార్ నేను మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేస్తాను. చెప్పండి సార్ అని అట్లా అడిగాను. సో, అప్పుడే ఏంటంటే నాకు నా లోపల ఒక డైరెక్టర్ అవ్వాలి, ఒక రైటర్ అవ్వాలని ఒక జిజ్ఞాస లోపల మనం చూసినయితేనేమి, మనం చదివినవయితేనేమి లోపల నుంచి నాకొక ప్రేరణ, ఒక ఒత్తిడి తీసుకొచ్చాయి. సో, అట్లా నేను రచయితనవ్వాలి, డైరెక్టరవ్వాలి అని ఒక ఇదయింది. నన్నెక్కువ బాగా దర్శకత్వం వైపు ఎక్కువ నన్ను ఇది చేసిన సినిమా 'గీతాంజలి'. ఓకే. 'నాగార్జున' గారిదే 'గీతాంజలి' గదా! ఆ! 'నాగార్జున గారి గీతాంజలి' మొన్న ఎన్ని సార్లు చూసానో నాకే ఇది లేదసలు. ఒక సినిమా ఒక ట్రాన్స్‌లోకి తీసుకెళ్ళింది నన్ను. ఇట్లాంటి సినిమా తీయాలి. మనం ఒక ఫిల్మ్ మేకర్ అవ్వాలని నా మీద బలమైన ముద్ర ఏసిన సినిమా 'గీతాంజలి.' హ్మ్. సో, ఆ తర్వాత క్రమంలో ఇంకా నన్ను ఇది చేసినవి 'భారతీయుడు', 'ప్రేమికుడు', సో 'జెంటిల్‌మెన్' ఇలాంటి సినిమాలు చూసి మనం ఒక మంచి ఫిల్మ్ మేకర్ అవ్వాలి. ఎన్నో ఒక సామాజిక సమస్యని మంచి కమర్షియల్ యాంగిల్‌లో చెప్పాలి అనే ఒక బలమైన ఇది నా మీద పడింది. మరి 'యండమూరి వీరేంద్రనాథ్' గారు ఆల్‌మోస్ట్ ఆల్ రైటర్ గానే ఉన్నారు గదా! అంతర్ముఖం చేసిన హి వాస్ నాట్ సక్సెస్‌ఫుల్ యాస్ ఎ డైరెక్టర్. మరి ఆయన దగ్గర యాహ్! అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఎలా జాయిన్ అయ్యారు? అర్థం కాలేదు సో, యాక్చువల్లీ తనప్పుడు కన్‌ఫ్యూజన్. తనప్పుడు సీరియల్స్ చేసేవారు. ఓకే. ఓకే. సీరియల్స్‌లో. తన నవల్స్‌నే 'తులసీదళం' ఇలాంటివి కొన్ని సీరియల్స్ చేస్తుంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్ చేద్దామని ఎళ్ళాను. ఓకే. సో, అప్పుడు తను చెప్పాడు. నేనిప్పుడేం చేయట్లేదు. అంటే ఎక్కడైనా పెట్టించాను సార్ మీకు పెద్ద పెద్ద డైరెక్టర్స్ పరిచయం గాని డైరెక్ట్ అడిగాను. నాకంటే అంత మెచ్యూరిటీ లేకుండే అప్పుడు. ఓకే. అడిగారు సార్ మీది చేయకపోతే ఏముంది సార్ రాఘవేంద్రరావు గారికి పెట్టియండి సార్ అన్నాను. ఓకే. అట్లా అప్పుడేమైంది నెక్స్ట్? అంటే ఆయన నవ్వేసి నేను టచ్‌లో ఉండు చెప్తానన్నాడు. ఓకే. సో, నా 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 జిజ్ఞాస, నా తృష్ణ అవన్నీ నచ్చినాయి తనకి. ఓకే. అట్లాగా తన దగ్గరికి అవకాశం కోసం వెళ్ళాను నేను. ఆ తర్వాత నా బుక్స్ చదివి అతనే నాకు మనకి ట్వీట్ చేయడం గాని, తర్వాత మెసేజ్ పెట్టడం గాని చేశాడు నా పుస్తకాలు చదివి. అది చాలా సంతోషకరమైన విషయం. లేటెస్ట్ బుక్స్‌కా సార్? అంటే కథల మండువా? ఆ! ఆ! కథల మండువా వీటి ఆ! మీరు స్క్రిప్ట్ మీరు ఫస్ట్‌లో ఈవెన్ ఇప్పుడు మీరు చేసిన సినిమాలు పక్కన పెట్టినా సరే, మీరు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసిన సినిమాలు కూడా కొంత వాల్యూస్ బేస్డ్‌గా ఉంటాయి. 'గౌతమ్ ఎస్ఎస్‌సి' గావచ్చు, కొన్ని అవును. గావచ్చు. అక్కడ కూడా అవును. ఏమైనా 'మీశిగ విలాస్' సెలెక్టివ్‌గా వెళ్లారా? సెలెక్టివ్‌గా లే వెళ్లారా? లేకపోతే ఆపర్చునిటీ వస్తే వెళ్లారా? లేదండి. యాక్చువల్‌గా నేను ఇక ఎప్పుడైతే ఆఫ్టర్ డిగ్రీ చేస్తూనే ఈ పుస్తకాలు చదవడము, మ్యాగజైన్స్ డైలీ 4, 5 పేపర్లు చదవడం ఇట్లా ఏదైతే ఆసక్తి ఉందో, దాంతో పాటే సినిమా జనాలతోని ట్రావెల్ అవ్వడం స్టార్ట్ చేశా. అసిస్టెంట్ డైరెక్టర్స్, కో డైరెక్టర్స్ కొన్ని సినిమాలకి అనేక సినిమాలకి ఒక 4, 5 మూవీస్‌కి మంచి హిట్ మూవీస్‌కి నేను గోస్ట్ రైటర్ కూడా వర్క్ చేశాను. ఓకే. ఆ! సో, మనం వర్క్ చేశాను. అసోసియేట్ రైటర్ వర్క్ చేశాను. దాని తర్వాత నా ఫస్ట్ పిక్చర్ నాకు మంచి కెరియర్‌లో పేరొచ్చింది 'మీ శ్రేయోభిలాషి.' ఓకే. ఆ! 'మీ శ్రేయోభిలాషి' రైటర్‌గా నాకు ఒక 9 అవార్డ్స్ వచ్చాయి. చాలా మంచి ఓకే. గుర్తింపొచ్చింది. ఓకే. దానికి సో, అట్లా ఇన్‌స్పిరేషన్ ఏంటి? 'మీ శ్రేయభిలాషి' కథకి? 'మీ శ్రేయోభిలాషి' కథకి ఇన్‌స్పిరేషను అది యాక్చువల్‌గా రాండమ్‌గా వచ్చిందది. మన మార్తానిక వెంకటేష్ గారు చెప్పారు అది ఐడియా. హ్మ్. దాని నుంచి డైరెక్టరు నేను కలిసి కూర్చొని దాన్ని ఒక స్క్రిప్ట్‌గా మలిచాం ఆ ఐడియాని. మలిచాం. దాంతో మంచి పేరొచ్చింది. దాని తర్వాత రామానాయుడు గారు 'కౌసల్య సుప్రజ రామ' అనే పిక్చర్‌కి పిలిచి అవకాశం ఇచ్చారు. హ్మ్. సో, అట్లా జరిగింది. ఆ తర్వాత రైటర్‌గా నంబర్ ఆఫ్ మూవీస్‌కి వర్క్ చేశాను. కొన్ని డిస్కషన్స్‌కెళ్ళేవాడిని. కొంతమంది డైరెక్టర్స్ నా రైటింగ్ మీద ఉన్న నమ్మకంతో పర్సనల్‌గా పిలిచి వాళ్ళు నాతో రాపిచ్చుకునేవాళ్ళు. సో, ఇవన్నీ చూసి ఇంకా మనం అనుకున్న ఇది గాదు. డైరెక్షన్ జేయాలని అప్పుడు ఫస్ట్ పిక్చరు 'బేవర్స్' హ్మ్. స్టార్ట్ చేశాం. ఓకే. మీరు 'బేవర్స్' కథకి, 'భీమదేవరపల్లి బ్రాంచ్' కథకి చాలా డిఫరెన్స్ ఉంది. అది పక్కన పెడితే అవును. ఫస్ట్ 'భీమదేవరపల్లి బ్రాంచ్' గురించి మాట్లాడదాం అనుకుంటున్నారు. మీరు తీసుకుంది ఒక సోషల్ ఇష్యూ సమస్య. బ్యాంకులో చాలా కామన్ సమస్య అందరూ కనెక్ట్ అయ్యేది. కానీ హీరోస్ ఎంపికలో గాని కొంచెం మరి హీరోస్ అనంగానే కొంచెం బ్యూటిఫుల్‌గా ఉండాలి. లేకపోతే స్క్రీన్ ప్రెజెంటబుల్‌గా ఉండాలనుకున్న దాంట్లో మీరు చాలా నార్మల్ పర్సన్ ఎన్నుకున్నారు. ఆ సినిమా మంచి సక్సెస్ అయింది. దట్స్ ఓకే. కానీ ఆ కాస్టింగ్‌ని సెలెక్ట్ చేసినప్పుడు మీకు భయం అనిపించలేదా? ఒకవేళ ప్రెజెంటబుల్‌గా ఉండకపోతే సినిమా పోతదేమో అని 'భీమదేవరపల్లి బ్రాంచ్' చేసినప్పుడు. కాస్టింగ్ ముఖ్యంగా. యెస్. యెస్.
నాకు 'భీమదేవరపల్లి బ్రాంచ్' అనే సినిమా కథ పుట్టుకొని ఐడియా పుట్టిన దగ్గర నుంచి అది స్క్రిప్ట్ చేసిన తర్వాత నాకు రం దీన్ని కొంచెం ఆర్గానిక్‌గా చెప్దాం. అంటే ఎలాంటి ఇమేజ్ లేని ఆర్టిస్ట్‌లతో హ్మ్. కొంచెం టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్‌లని పెట్టుకొని చెప్తే ఫ్రెష్ ఫీల్ ఉంటదేమో అనే ఒక ఐడియా ఉండేది. సేమ్ టైమ్‌లో ఎస్టాబ్లిష్ ఆర్టిస్ట్‌లుంటే ఇంకా రీచ్ ఎక్కువ దొరుకుతది. స్టార్స్ ఉంటే. అట్లా ఏమన్నా ట్రై చేద్దామా అని 2 ఆ కథ చెప్పడానికి నాకు 2 దారులుండేది. ఒకటి చేస్తే స్టార్‌తో చేయాలి. హ్మ్. లేదా ఫుల్ ఆర్గానిక్‌గా ఫ్రెష్‌గా ఎళ్తే అప్పుడప్పుడే మనము ఓటీటీ వచ్చిన తర్వాత మలయాళ సినిమాలు, తమిళ్ సినిమాలు చూసి ఎక్కడైనా సరే మన మిగతా మిత్రులు డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ గాని, రైటర్స్ గాని ఉన్నప్పుడు అలాంటి సినిమాలు మన దగ్గర రావట్లేదు. ఇట్లాంటి డిస్కషన్స్ చూసేవాడిని గదా! ఎందుకు మనం ఒక హ్మ్. మలయాళ సినిమాలో, ఒక తమిళ్ సినిమాలో దీన్ని ఒక ఆర్గానిక్‌గా ఫ్రెష్ ఫీలింగ్ ఇవ్వాలి. అప్పుడు కొత్త మొఖాలు ఉంటేనే దానికి ఆ ఫీలింగ్ వస్తదని ఒక ఆలోచన వచ్చింది. సో, కొంచెం గట్ ఫీలింగ్‌తో డేరే చేశానది. కొత్త వాళ్ళని పెట్టి చేయడం అనేది. సో, మంచి ఓకే. పేరొచ్చింది. మీరన్నట్టుగా స్టార్ ఉంటే అది దాని రేంజ్ వేరేగా ఉండేది. కానీ ప్రొడ్యూసర్ పరంగా ఎటువంటి ఇబ్బందులు ఎందుకు ఇబ్బ ఇబ్ ప్రొడ్యూసర్ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వలేదా ఈ సినిమాకి? అంటే కొంచెం కాస్ట్‌లు స్టార్‌లు చూసే గదా! ప్రొడ్యూసర్స్ ముందుకొచ్చేది. అవునవును. యాక్చువల్‌గా అదేమి రాలేదండి. నేను యాక్చువల్‌గా ముందే ప్రొడ్యూసర్స్ చెప్పాను. భీమదేవరపల్లి బ్రాంచ్ ఐడియా చెప్పి వాళ్ళకి కన్విన్స్ చేసేప్పుడే, సో, మనకి 2 దారులున్నాయి. వెళ్తే ఎస్టాబ్లిష్ హీరోతో ఎళ్ళాలి. దానికి వాళ్ళ దగ్గర ఉన్న వనరులు గాని, ఆ బడ్జెట్ సరిపోదు. సో, వాళ్ళ దగ్గర ఒక బడ్జెట్ ఈ బడ్జెట్‌లో చేయాలని వాళ్ళు చెప్పినప్పుడు, వాళ్ళకి ఇలా అయితే నేను చేయగలుగుతానని వాళ్ళకి చెప్పాను. వాళ్ళు గూడా సో, ఈ ప్లాన్ బికే ఓకే వెళ్ళమని చెప్పారు. చెప్పారు. మేము అనుకున్న బడ్జెట్‌లో తీసాము. అది చాలా ప్రాపర్‌గా తీసాము. మనకి ఓటీటీలో చాలా మంచి హ్మ్, వ్యూవర్‌షిప్ తీసుకున్నది. మనకు రెవెన్యూ పరంగా గూడా భీమదేవరపల్లి బ్రాంచ్ అనేది మంచి హ్యాపీ ఎండే. హ్యాపీ. మరి ఇంకొక విషయం రమేష్ గారు, మీరు ఫస్ట్ రైటర్‌గా చేశారు చాలా సినిమాలకి. రైటర్ నుంచి అవును. డైరెక్టర్‌గా అయ్యారు. సో, కొంత రైటర్‌గా అన్నప్పుడు ఓన్లీ స్క్రిప్ట్ మీద ఫోకస్ చేస్తే సరిపోతుంది. డైరెక్షన్ అంటే ఆల్‌మోస్ట్ ఆల్ 24 క్రాఫ్ట్స్‌ని మేనేజ్ చేయాలి కాబట్టి, ఏమి డిఫికల్టీ అనిపించలేదా? ఆ సడెన్ షిఫ్ట్ అయినప్పుడు? లేదండి. అంటే నేను యాక్చువల్‌గా నాకెక్కడో ఉండింది. ముందు నుంచి డైరెక్షన్ చేద్దామని ఉండడం వల్ల నేను రచయితగా పనిచేసిన సినిమాలన్నిటికి లొకేషన్స్‌కెళ్ళేవాడిని. షూట్ లొకేషన్‌కెళ్ళి డైరెక్టర్‌తో పాటు ఉండేవాడిని గదా! నాకు బాగా అబ్జర్వేషన్ చేశాను చాలా ఫిల్మ్స్‌కి. లొకేషన్స్‌లో ఎట్లా ఉన్నాయి? వర్క్ ఎట్లా ఉంది? ఏంటి? అంటే నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో చేయకపోయినా, సో, అట్లా నేను త్రూఅవుట్ ఒక సినిమా ఫస్ట్ డే నుంచి ఎండ్ డే వరకి 'శ్రేయోభిలాషి'కి గాని, మిగతా సినిమాలకు గాని, 'కౌసల్య సుప్రజ' గాని ఇవన్నిటికి లొకేషన్‌లో ఉండేవాడిని. సో, నేను ఆ ఓకే. సినిమాలకి మెయిన్ రైటర్ అవ్వడం వల్ల డైరెక్టర్ తర్వాత అంత ఇంపార్టెన్స్ నాకుండేదక్కడ. ఓకే. ఆర్టిస్ట్‌లకి ఇప్పుడు 'రాజేంద్ర ప్రసాద్' గారికి 'మీ శ్రేయోభిలాషి'కి ఆయన ప్రతి సీన్ నేనే ఎక్స్‌ప్లెయిన్ చేసేవాడిని. మిగతా మంచి మంచి ఓకే. ఆర్టిస్ట్‌లందరికి కూడా 'కృష్ణ భగవాన్' గాని, 'రఘుబాబు' గాని వాళ్ళందరికి నేనే సీన్ ఎక్స్‌ప్లెయిన్ చేసేవాడిని. సో, హ్మ్. ఆ తర్వాత ఎగ్జిక్యూషన్ ఎట్లా జరుగుతుంది? ఏంటన్నది కొంచెం అబ్జర్వేషన్ చేశాను. చేసి అట్లాగా జస్టు ఆ అబ్జర్వేషన్‌లోనే నేను అంటే ఒక క్రాఫ్ట్ పట్ల ఒక 24 క్రాఫ్ట్స్‌ను ఎట్లా వాళ్ళ నుంచి ఎట్లా వర్క్ తీసుకోవాలి? ఎట్లా వాళ్ళని హైర్ జేసుకోవాలి? ఎట్లా ఎన్నిక దగ్గర నుంచో మొదలెట్టేసి వాళ్ళ ఔట్‌పుట్ తీసుకునే ప్రక్రియ వరకి నేను కూలంకషంగా ఒక పరిశీలన చేశాను. సో, నాకు ఎప్పుడైతే నేను రైటర్ నుంచి డైరెక్టర్‌గా మారిన ఆ క్రమంలో నాకు పెద్దగా బర్డెన్ అనిపించలేదు. ఎందుకంటే ఒకటి నాకు ఇష్టమైన పని. 2 ఏంటంటే నేను రైటర్‌గా పనిచేసిన సినిమా 'మీ శ్రేయోభిలాషి' గాని, 'కౌసల్య సుప్రజ' గాని మిగతా ఎన్ని నంబర్ ఆఫ్ మూవీస్ చేశాను కదా! రైటర్‌గా. అవన్నీ నేను దగ్గరుండి అబ్జర్వేషన్ చేసేవాడిని. సో, లొకేషన్‌లో నేను ఫస్ట్ డే నుంచి షూటింగ్ పూర్తయ్యే వరకు ప్రతిరోజు లొకేషన్‌కెళ్ళేవాడిని. అక్కడ ఆర్టిస్ట్‌లకి సీన్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం గాని, సో, అక్కడ డైరెక్టర్ చేస్తున్న ఎగ్జిక్యూషన్ విధానం గాని, ఆర్టిస్ట్‌ల తాలూకు ఇది గాని అంతా క్షుణ్ణంగా పరిశీలన చేశాను. సో, దాంతో పాటు ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా డైరెక్టర్ పక్కనే ఉంటూ అబ్జర్వేషన్ చేసేవాడిని. సో, నేను చ మెయిన్ రైటర్‌గా పనిచేసిన సినిమాకి డైరెక్టర్ తర్వాత నాకు అంత ఇంపార్టెన్స్ ఉండేదక్కడ లొకేషన్‌లో. సో, కాబట్టి నేనేంటంటే నేర్చుకోవడం గాని, ఆర్టిస్ట్‌తో మాట్లాడడం గాని, 24 క్రాఫ్ట్స్‌తో ఇంటరాక్ట్ అవ్వడం గాని నాకు అలవాటయింది. దాంతో ఏంటంటే నా ఫస్ట్ పిక్చర్ నేను డెబ్యూ సినిమా చేసేప్పుడు నాకు పెద్దగా కష్టం అనిపించలేదు. ఓకే. మీరంటే గుర్తొచ్చింది నాకు. నా ఫస్ట్ పిక్చరు చేస్తున్నప్పుడు డెబ్యూ చేస్తున్నప్పుడు అక్కడ చాలామంది లైట్ మెన్స్ గాని, మిగతా 24 క్రాఫ్ట్స్ వాళ్ళందరూ గాని వాళ్ళు మాట్లాడుకునేవాళ్ళంట. మా అసిస్టెంట్స్ చెప్పేవాళ్ళు. ఈ డైరెక్టర్ ఫస్ట్ సినిమా చేస్తున్నట్టు లేదు. ఓ 10 సినిమాలు తీసిన ఎక్స్‌పీరియన్స్‌డ్ ఓకే. పర్సన్ లాగా డీల్ చేస్తున్నాడు అని వాళ్ళు మాట్లాడుకున్నారంట. ఓకే. ఆ!
సో, అంత హెల్ప్ అయింది మీకు మొత్తానికి రైటర్‌గా ఉండడం. సో, ఫస్ట్ అవును. మీరెక్కడ పుట్టారు? మీ ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? మీ ముందు పూర్వ చరిత్ర అంతా చెప్పండి. సో, మాది వచ్చి కరీంనగర్ డిస్ట్రిక్ట్ వచ్చి కనపర్తి అనే విలేజ్ వీణవంక మండలము. హ్మ్. సో, నేను ఊర్లో ఒక ఫిఫ్త్ క్లాస్ వరకు చదువుకున్నాను. ఆ తర్వాత హుజురాబాద్‌లో రెసిడెన్షియల్‌లో చదివాను. ఆ తర్వాత ఇంటర్మీడియేట్ నుంచి డిగ్రీ వరకి హైదరాబాద్‌కొచ్చాను. సో, నాకు నైన్త్ నైన్త్‌లో ఉన్నప్పుడే నేను ఒక నవల రాసాను. ఓకే. గుడ్. సో, ఏంటంటే అది నేను అనుకుంటాను ఏంటంటే, ఈ నా డీఎన్ఏలోనే ఉందేమో. మా ఫాదర్ కొంచెం ఈ నాటకాలు వేసేవాడు. రామాయణం, మహాభారతము ఇవన్నీ హ్మ్. ఊర్లో ఇది చేసేవాడు. అట్లా నాకు తెలియకుండానే అసలు ఈ నవల్స్ మీద ఆసక్తి. ఆ రోజుల్లో నేను నైన్త్‌లోనే ఒక నవల రాసి దాసనారాయణ గారి వారికి పోస్ట్ చేశాను. ఈ జీవితం ఇంకెన్నాళ్ళని ఒక నవల రాశాను. ఓకే. ఆ! ఏ పర్సెప్షన్‌తో రాసారు? నైన్త్ క్లాస్‌లో మీకు జీవితం ఇంకా ఆ టైటిల్ కూడా ఇంట్రెస్టింగ్ ఉంది. ఏ పర్సెప్షన్‌తో రాసారు? 9థ్ తరగతిలో ఆ కథ? ఆ కథ నాకు నవల. లీలగా గుర్తుంది. నేను యాక్చువల్‌గా అంటే అదే ఇప్పుడు మనం మామూలుగా ఇప్పుడు మనము స్పిరిచువల్ గాని, మనం ఫిలాసాఫికల్‌గా స్పిరిచువల్‌గా ఆలోచిస్తే ఆ నైన్త్, 10థ్‌లో మనం దేని పట్లయితే బలంగా ఆకర్షితులయ్యి ఉంటామో అదే తర్వాత మన భవిష్యత్తు అయిద్దంట. హ్మ్. సో, అట్లా ఓకే. నైన్త్‌లో నేను రాసిన నావెల్ ఏంటంటే, ఈ జీవితం ఇంకెన్నాళ్ళు అది ఒక హీరో సిటీకొస్తాడు. ఒక అతన్ని వెతుక్కుంటూ ఒక పని మీద సిటీకొస్తాడు. ఆ సిటీకొచ్చి వెతుకుతా ఉన్న సిట్యుయేషన్‌లో అక్కడ ఒక విలన్ మీద వేరే వాళ్ళెవరో యాక్సిడెంట్ చేస్తుంటే హీరో ఎళ్లి సేవ్ చేస్తాడు. దాంతో విలన్‌తో ఇతనికి పరిచయం అవుద్ది. అతను ఇంటికి తీసుకెళ్తాడు. వాళ్ళ డాటర్ ఉంటుంది. ఆమె యాక్ట్రెస్. లవ్ ఉంటుంది. ఆ తర్వాత ఓకే. ఇంటర్వల్‌కి వచ్చేవరకు తెలిసేదేందంటే, ఎవరినైతే తను చంపాలని వెతుకుతా ఉన్నాడో, అతను నన్ను సేవ్ చేసిన వ్యక్తి ఇద్దరు ఒకరే అని తెలిస్తే ఇంటర్మేషన్ అది. ఓకే. ఆ తర్వాత ఏం చేశాడు ఏంటనేది అప్పట్లోనే ఇలా రాసాను. ఈ ఐడియాలజీ ఉండే నాకు. ఓకే. మరేం చేసారు ఆ తర్వాత ఆ నవల్ని? పబ్లిష్ ఆ తర్వాత చేయాలనుకోలేదా? ఆ తర్వాత దాసనారాయణ పంపించాను. ఇంక నాకేం రెస్పాన్స్ రాలేదు. సో, అట్లా అదాగిపోయింది. జరిగింది. ఆ! ఇప్పుడది ఇంకేమి తర్వాత కూడా ఎప్పుడు రిఫైన్ చేయాలనుకోలేదా దాన్ని? లేదు, లేదు. ఎప్పుడు దాని గురించి ఇంక మళ్ళీ ఆలోచించలేదు. ఇంకా నెక్స్ట్ నంబర్ ఆఫ్ ఐడియాస్ ఎప్పుడు వస్తాయి కదా! ఇంక ఆ ఐడియా మీద నేను వర్క్ చేయలేదిక. ఓకే. ఇప్పుడు మీ రీసెంట్ మూవీ 'లగ్గం' గురించి మాట్లాడుకుందాం. హ్మ్. మీరు తీసిన మొదటి 2 సినిమాలకి, మూడో సినిమాకి చాలా తేడా ఉంది. ఎందుకంటే 'లగ్గం' అనేది కంప్లీట్‌గా తెలంగాణ సంస్కృతిని, వివాహ సంస్కృతిని చూపించాలన్న ఉద్దేశంతో మీరు తీశారు. తీసుకునేటప్పుడు మీరు కాస్టింగ్ విషయంలో 'రాజేంద్ర ప్రసాద్' గారిని, 'రోహిణి' గారిని ఎందుకు తీసుకున్నారు? దే ఆర్ నాట్ తెలంగాణ పీపుల్ కాదు గదా! కొంచెం యాస విషయంలో ఇబ్బంది అవునవును. పడ్డారు. అవును. వాళ్ళనే ఎందుకు అవును. సెలెక్ట్ చేసుకున్నారు? తెలంగాణ యాక్టర్స్‌ని కాకుండా? యాక్చువల్‌గా నేను లగ్గము తెలంగాణ నేపథ్యంలో చెప్పాలి. తెలంగాణ లగ్గంలో డిఫరెంట్, డిఫరెంట్ ఆచారాలు ఉన్నాయి గదా! అవన్నీ పోర్ట్రేట్ చేస్తే మనము ముందు తరాల వారికి గాని, ఆ కల్చర్‌ను మనం అట్లాగా ఒక ఆల్బమ్‌గా బంధించినట్టు ఉంటది గదా! అని ఒక ఎక్సైట్‌మెంట్‌తో నేను అది రాసుకుంటూ వచ్చాను. మేజర్ ఎవరైతే హీరోయిన్ ఫాదర్ ఉంటాడో దానికి ఎవరు నరేష్ అయితే బాగుంటుందా? సముద్రకని, ఆ రావు రమేష్ ఇట్లా నేను ముందంతా గ్రౌండ్ వర్క్ చేశాను. చేసినప్పుడు మిగతా మనకి 'రావు రమేష్' గారితో మాట్లాడాను. 'నరేష్' గారు డేట్స్ లేవు. ఇట్లా రకరకాలుగా అనుకున్న తర్వాత మనకి 'రాజేంద్ర ప్రసాద్' గారితో ఆల్రెడీ కొంత ఇంటిమసీ ఉంది. మనకు మంచి రిలేషన్ ఉంది గదా! సో, అని నేను వెళ్లి స్టోరీ చెప్పాను. 'రాజేంద్ర ప్రసాద్' గారు ఎక్సైట్ అయ్యారు. తను అప్పుడు అట్లా ప్రాజెక్ట్‌లోకొచ్చారు. ఓకే. సో, 'రోహిణి' గారి కన్నా ముందు గూడా ఆ క్యారెక్టర్‌కి ఎవరైతే బాగుంటదో విజయశాంతి గారిని అప్రోచ్ అయ్యాను. సుహాసిని గారిని అప్రోచ్ అయ్యాను. తర్వాత మళ్ళీ ఇంకా ఒక ఇద్దరు, ముగ్గురు ఎస్టాబ్లిష్ సంగీత గారికి కథ చెప్పాను. ఓకే. కానీ ఎందుకు ఎక్కువ ఆంధ్ర వాళ్ళ మీద ఫోకస్ జేశారు? తెలంగాణ సినిమాలో కొంచెం తెలంగాణ యాసొచ్చే వాళ్ళ మీద మీ దృష్టి ఎందుకెళ్ళలేదు? స్టార్డమ్ అదే ఫ్యాక్టరా? ఇప్పుడు అదే అది ఎందుకు అంటే నేను యాక్చువల్‌గా భీమదేవరపల్లి బ్రాంచ్ అనేది ఆల్రెడీ అండర్ రేటెడ్ యాక్టర్స్‌తో చేశాను. ఇది ఓకే. కొంచెము ప్యాడింగ్ ఆర్టిస్ట్‌లతో చేద్దాము. కొంచెము అంటే ఒరవడి మారుద్దాము. కొంచెం మంచి ప్యాడింగ్‌తో చేద్దామని ఆలోచించాను. బట్ ఏందంటే నీకు తెలంగాణలో అంటే కొంచెం ఇప్పుడు ఆ స్టేచరు అయన్నీ ఉన్నవాళ్ళు మళ్ళీ హ్మ్. వెతికినా నాకు పెద్దగా తగలలేదు. దాంతో నేను ఇట్లా వెళ్ళాల్సొచ్చింది. సో, వాళ్ళతోని తెలంగాణ స్లాంగ్ రాని ఈళ్ళందరిని పెట్టుకొని, వాళ్ళతో ఆ యాస పలికించడం గాని, అది తీసుకోవడం గాని నాకు చాలా టాస్క్ అయిపోయిందది. ఎన్నాళ్ళు పట్టింది మీకు మిగిలిన సినిమాలతో పోలిస్తే 'లగ్గం' మీద వర్కింగ్ ఎట్లా జరిగింది? ఎన్నాళ్ళు పట్టింది? లగ్గము నేను ప్రీ ప్రొడక్షను అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఒక 4 మంత్స్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేశాను. ఓకే. సో, వర్కింగ్ డేస్ ఒక 47 వర్కింగ్ డేస్‌లో 4 సాంగ్స్, యాక్షన్ ఎపిసోడ్ ప్లస్ టాకీ పార్ట్ కంప్లీట్ 47 వర్కింగ్ డేస్‌లో మూవీ ఫినిష్ చేశాను. ఓకే.
ఫినిష్ చేశాను. ఇమ్మీడియేట్ షెడ్యూల్స్ పెట్టుకున్నాను. అనుకున్న దాని ప్రకారం ప్లాన్ ప్రకారం ఫినిష్ చేశాను. బట్ సో అట్లా జరిగింది. అదొకటి అయితే ఉంది. రాజేంద్ర ప్రసాద్ గారి తెలంగాణ మాట్లాడే విషయంలో గాని, కొన్ని విషయంలో నాకొచ్చిన కొన్ని వీటిలో అవన్నీ ఉన్నాయి. మీరన్నట్టుగా ఇంకొంచెం తెలంగాణ అథెంటిక్‌గా తీసుకొనుంటే బాగుండేది అనే ఒకటి ఫీడ్‌బ్యాక్ వచ్చింది నాకు. ఓకే. మరి నెక్స్ట్ సినిమా ఆంధ్ర సినిమానా? లేకపోతే తెలంగాణ మీద లేదండి ఇంకా నెక్స్ట్ తెలంగాణ లేదు. నెక్స్ట్ జనరల్ తెలుగు నెక్స్ట్ సినిమానే. తెలుగు తెలుగు సినిమా. ఓకే. సినిమానే. తెలుగు సినిమానే. ఇప్పుడు స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ఒక స్టార్ హీరోతో చర్చలు జరుగుతున్నాయి. సో కమర్షియల్ సినిమా ఈసారి అనుకోవచ్చా? ఈసారి ఫుల్ కమర్షియల్ సినిమా కమర్షియల్ సినిమా. అనుకోవచ్చా? ఫుల్ కమర్షియల్ సినిమా చేస్తున్నా ఈసారి. ఈసారి సౌండ్ గట్టిగా వినపడుద్ది. ఓహో! గట్టిగా. ఇంకొక విషయము. సాధారణంగా మీరు చాలా సింపుల్‌గా చెప్పేస్తున్నారు గానీ ఏ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్‌గా ప్రూవ్ చేసుకోవడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు. చాలా కష్టాలుంటాయి. చాలా అవును. మంది ఇప్పటికి డైరెక్టర్ అవుదామని వచ్చి ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్స్ గాని అలాగే మిగిలిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మీ జర్నీలో మీరు ఫేస్ చేసినటువంటి కష్టాలేంటో చెప్పండి? నా జర్నీలో నేను ఫేస్ చేసిన కష్టాలు అంటే అదే నేనిప్పుడు 3 మూవీస్ చేశాను కదా! 3 మూవీస్‌లో హ్మ్, నేను మంచి కథ బలమైన కథ రాసుకుంటున్నాను. సో, ప్రొడ్యూసర్ కన్విన్స్ చేస్తున్నాను. కానీ ప్రాపర్ రీచ్ అంటే గట్టిగా సౌండ్ ఇనబడేలాగా ఆ సినిమాను తీసుకెళ్ళే విధానంలో ఆహ్, సో, ఎక్కడో ఒక చిన్న లేయర్ మిస్ అయిపోయాను. ఎందుకంటే ఒక చిన్న సినిమాకి ఒక బ్యానర్ సపోర్ట్ అయినా, లేదంటే ఒక స్టార్ హీరో సపోర్ట్ అయినా ఉంటే అది ప్రాపర్‌గా జనాల్లోకెళ్తుంది సినిమా. హ్మ్. మనము ప్రీవియస్‌గా హిట్ అయిన మీరు ఏ సినిమానే తీసుకోండి. 'కంచరపాలెం' అవ్వచ్చు, అది ఇంకోటవ్వచ్చు, తర్వాత 'కమిటీ కుర్రాళ్ళు' అవ్వచ్చు. ఏదైనా సరే ఒక బ్యానర్ సపోర్ట్‌తో వచ్చే చిన్న సినిమాకి, స్టార్స్ లేని హ్మ్. సినిమాకి ఒక బ్యానర్ సపోర్ట్ అని ఉండాలి. ఒక హీరో సపోర్ట్ అయినా ఉండాలి. సో, అట్లా హ్మ్. వస్తేనే అవి జనాల్లోకి బాగా రీచ్ అవుతున్నాయి. నేను 3 మూవీస్ గూడా స్టార్స్ లేకపోయినా సరే, పెద్దగా ఎస్టాబ్లిష్ ప్రొడక్షన్ హౌస్ గాకపోయినా సరే, నేను ఒంటరిగా పోరాటం చేసి జస్ట్ కంటెంట్ మీద, ఐడియాలజీ మీద నా నా తాలూకు కష్టంతో నేను ఈ 3 సినిమాలని జనాల్లోకి తీసుకెళ్ళగలిగాను. సో, ఈ జర్నీలో నాకర్థమైందేందంటే, కొంచెం ఎస్టాబ్లిష్ హీరో గాని, ఎస్టాబ్లిష్ బ్యానర్స్ గాని ఉంటే ప్రాపర్‌గా మన ఐడియాలజీ జనాలకు ఇంకా బాగా రీచ్ అవుతుంది అనేదొకటి అర్థమైంది. సో, ఇంకా కష్టము అంటే హ్మ్, ప్రొడ్యూసర్స్ పరంగా ఎటువంటి ఇబ్బందులు ఎదురవలేదా? వెంటనే దొరికారా? మీరు ఐడియా అనుకోంగానే సినిమాకి 3 సినిమాలకి ప్రొడ్యూసర్స్ వెంటనే దొరికారా? ఏమన్నా అక్కడేమన్నా ప్రొడ్యూసర్స్ స్ట్రగుల్స్ ఫేస్ చేసారా? ప్రొడ్యూసర్స్ దొరికారండి. అంటే గ్యాప్ లేకుండా ఓకే. 'బేవర్స్' తర్వాత ఇమ్మీడియేట్‌గా 2 ఇయర్స్ కరోనాకు పోతే, ఆ తర్వాత ఇమ్మీడియేట్‌గా మనం 'భీమదేవరపల్లి' చేసాం. 'భీమదేవరపల్లి' అయిన వెంటనే ఆ సినిమా చూసి నచ్చి మనకి వేణుగోపాల్ రెడ్డి గారు ఈ 'లగ్గం' సినిమా వచ్చింది. ఇప్పుడు 'లగ్గం' తర్వాత ఇమ్మీడియేట్‌గా 3, 4 ఆఫర్స్ వచ్చాయి 'లగ్గం' సినిమా తర్వాత. ఓకే. యాక్చువల్‌గా నేను అనుకున్నదేందంటే 'లగ్గం' సినిమా బాగా గట్టిగా ఇంకా ఇప్పుడు వచ్చిన దానికన్నా, ఇప్పుడు వచ్చిన పేరు కన్నా గూడా ఇంకా బాగా గట్టిగా పేరొస్తుంది. మంచి ప్రొడక్షన్ హౌసెస్ నుంచి ఆఫర్స్ వస్తాయి. మంచి స్టార్ హీరోస్ అనుకున్నాను. బట్ అనుకున్నంతగా నాకు పెద్ద పెద్ద బ్యానర్స్ రాకపోయినా ఒక మీడియం రేంజ్ ప్రొడ్యూసర్స్ అయితే 'లగ్గం' సినిమా చూసి బాగుందని నాకు ఆఫర్స్ వచ్చాయి. సో, నేనింకా దాని ఇప్పుడు పట్ల కూడా పూర్తిగా సంతృప్తి సంతృప్తిగా చెందిలేరు. లేను. సంతృప్తి చెంది కానీ లేను. ఇప్పుడు ఓకే. ఇప్పుడు గూడా మీరొక స్టార్ హీరోతో చేయబోతున్నానన్నారు కదా! 'లగ్గం' తర్వాత అవునవును. వచ్చింది ఒక అవును. స్టార్. అవునండి. అవును. అంటే పేరు డైరెక్ట్‌గా అనౌన్స్ రావడం చేయకూడదా? పేరు పేరు ఇప్పుడు చెప్పకూడదా? చెప్పలేను. సస్పెన్సా? అంటే పేరు కొంచెం సస్పెన్సు. అయితే నేనేమంటున్నానంటే ఓకే. ఇప్పుడు నేను ఏదైతే హీరోకి ట్రై చేస్తున్నానో, హ్మ్. ఆ హీరో ఆ హీరో ఏంటంటే మనకు మార్కెట్ నుంచి వచ్చిన హీరో గాదు. మనం ట్రై చేస్తున్నాం గదా! ఓకే. నేనేమంటానంటే యెస్. మనకు అవును. ఆఫర్ రావాలి. మ మ అర్థమైంది. మ మన సి మన సినిమా 'లగ్గం' ద్వారా సినిమా రావాలి. చూసి వచ్చేయాలి. రైట్. రైట్. 'లగ్గం' వచ్చేయాలి. సినిమా చూడంగానే అది. వచ్చుండాలి. రైట్. అవును. అది. రైట్. అంతే. తప్ప ఇంకేం లేదు. సో, మీ సినిమాటిక్ జర్నీ మొత్తం స్మూత్ గానే జరిగింది ఆల్‌మోస్ట్ ఆల్. ఆల్‌మోస్ట్ సొంతగానే అంటే తీసుకున్న అవునవును. అంటే నేనేంటంటే ప్లాన్‌గా కొంచెం ప్రొడక్టివ్‌గా టైమ్ వేస్ట్ చేసుకోకుండా ఎక్కువ నంబర్ ఆఫ్ మూవీస్ చూడడం రోజు. బాగా బుక్స్ ఓకే. చదవడము. సో, ప్రొడ్యూసర్స్‌ని అప్రోచ్ అవ్వడము. ఎప్పుడప్పుడు కొంచెం కాలిక్యులేటెడ్‌గా ఉన్నాను. టైమ్ వేస్ట్ చేయలే కాబట్టి నాకు పెద్ద స్ట్రగుల్ అవ్వలేదు. ఫినాన్షియల్ స్ట్రగుల్స్ గూడా ఏమీ రాలేదా ఫస్ట్ నుంచి? ఎందుకంటే ఆల్‌మోస్ట్ మీకు కూడా ఒక ఫ్యామిలీ ఉంది గాబట్టి ఫస్ట్ నుంచి ఫినాన్షియల్ అవునవును. ప్రాబ్లమ్స్ ఏమి రాలేదా? ట్రయల్స్‌లో ఉన్నప్పుడు ఫినాన్షియల్ గాని? అదే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అంటే ఎప్పుడు రైటర్‌గా ఏదో ఒక వర్క్ చేసేవాడిని. మధ్యలో కొన్నాళ్ళు రకరకాల పార్ట్ టైమ్ లాగా జాబ్స్ చేశాను. హ్మ్.
సో, ఎఫ్ఎంలలో పనిచేశాను. టీవీ సైడ్ వాటికి కొంత స్క్రిప్ట్‌లు ఇచ్చాను. రకరకాలుగా చేశాను. వర్క్ చేశాను. బట్ ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ కూడా ఏంటంటే కొంచెం ప్లానింగ్‌గానే ఉన్నాను. ఓకే. హ్మ్. ఇంకొకటి మీరు లాస్ట్ సినిమా రైటర్‌గా పనిచేసింది ఏంటి? దాని తర్వాత ఫస్ట్ సినిమా 'బేవాస్‌కి' ఎలా అవకాశం వచ్చింది? రైటర్ నుంచి డైరెక్టర్‌గా ఎలా అయ్యారు? నేను యాక్చువల్‌గా లాస్ట్‌కి దానికి ముందు ఇంకా శ్రీనివాస్ రెడ్డితో జర్నీ చేస్తున్నప్పుడు 'టాటా బిర్లా మధ్యలో లైలా', 'యమగోళ' మళ్ళీ మొదలైంది. హ్మ్. ఇట్లాంటి సినిమాలు చేశారు కదా! శ్రీనివాస్ రెడ్డి గారని డైరెక్టరు. ఆ! హ్మ్. అతను ఫైనల్ పిక్చర్ అతను ఏది చేశాడు 'నాగార్జున గారితో' సినిమా చేశాడు. ఆ డైరెక్టర్‌తో ట్రావెల్ అయితున్నా. ఆ డైరెక్టర్ నా కథలు 2 ఓకే చేసుకొని నాకు అడ్వాన్స్ ఇచ్చి చేస్తున్నాడు. అతని సినిమాలన్నిటికి కూడా నాతో డైలాగ్ వేషం రాపిస్తాడు తను శ్రీనివాస్ రెడ్డి గారు. ఓకే. సో, అట్లా జరుగుతున్న సిట్యుయేషన్‌లో అప్పటి పరిస్థితుల్లో దృష్ట్యా ఏంటంటే, ఇంకా నేను రైటర్‌గా మనము కాదు డైరెక్షన్ చేయాలనే ఒక ఇది పడింది మనసులో. హ్మ్. అది పడ్డ తర్వాత ఏం సినిమా చేయాలి? ఎట్లా చేయాలంటే ఏదైనా యూత్ సినిమా చేద్దాం. కొంచెం జనాల్లో యూత్ ఎక్కువ బాగా సినిమా చూస్తారు కదా! ఒక యూత్ ఇష్యూ హ్మ్. సినిమా చేద్దాం మనము అని అప్పుడు నేను 'బేవర్స్' అనే కథ రాశాను. హ్మ్. ఓకే. ఆ! రాశాను. అది యూట్యూబ్‌లో మంచి పెద్ద హిట్ అయింది యూట్యూబ్‌లో 'బేవర్స్.' ఓకే. హ్మ్. థియేటర్‌లో అనుకున్నంత ఇదవ్వకపోయినా యూట్యూబ్‌లో పెద్ద హిట్ అయింది. అది ఒక 15, 20 డేస్ ట్రెండింగ్‌లో ఉంది ఫీచర్ ఫిల్ము. ఓకే. తర్వాత ఆదిత్య వాళ్ళు మంచి ఫ్యాన్సీ రేట్‌కు యూట్యూబ్ రైట్స్ కొన్నారు. వాళ్ళు ఇమ్మీడియేట్‌గా ఒక 2, 3 మంత్స్‌లోనే 30,000,000 వ్యూస్ ఉండేది మూవీ. ఓకే. మీకు రిటర్న్స్ గూడా వచ్చేసాయా? మీకు రిటర్న్స్ గూడా డైరెక్టర్‌గా? వచ్చాయి. ఆ! ఓకే. 'బేవర్స్‌కి' వచ్చాయి. తర్వాత హిందీ డబ్బింగ్ రైట్స్ అమ్మాము ఆ రోజుల్లోనే 25,00,000కి. ఓకే. గ్రేట్. ఆ! చాలా బిజినెస్ మంచి ఇది వచ్చింది. అప్లాజ్ వచ్చింది. మరి ఒక 'లగ్గం' సాంగ్ ఏ ఏ తల్లి లాంగ్వేజెస్ కొంటున్నారు? 'లగ్గం' చెప్పండి. వచ్చి ఇప్పుడు మనకు అమెజాన్‌లో పెట్టిన తర్వాత మనకు మంచి ట్రెండింగ్‌లో ఉండింది మూవీ. హ్మ్. సో, దాంతో ఇమ్మీడియేట్‌గా మనము మలయాళము, కన్నడ అండ్ హిందీ హ్మ్. 4 లాంగ్వేజెస్‌లో పెట్టాం. పెట్టేసారు. ఓకే. హ్మ్. ఆ! 4 దాని ద్వారా లాంగ్వేజెస్‌లో గూడా ఇక పెట్టాం. అమెజాన్ ప్రైమ్ అంటే ఇన్‌కము ఇంకా ఆల్‌మోస్ట్ ఆల్ ఇన్‌కమ్ వచ్చేసినట్టే. ఆ! మంచి ఇన్‌కము జనరేట్ అయింది. హ్యాపీ. ఓకే. 'ఆహాలో' గూడా ఉంది. 'ఆహాలో' గూడా మంచి ట్రెండింగ్‌లో ఉండింది మూవీ. 'ఆహాలో' గూడా మంచి రెవెన్యూ వచ్చింది. 'ఆహా' నుండి గూడా. ఒకే సిన్ ఒకే సినిమా 2 ప్లాట్‌ఫార్మ్స్‌లో ఉండొచ్చా అలా? 'ఆహాలోను', 'అమెజాన్ ప్రైమ్‌లోను' ప్రాబ్లమ్ ఉండొచ్చండి. రాదా? అంటే ప్రాబ్లమ్ ఏం రాదు. అంటే మనం ముందే మాట్లాడుకున్నాం అట్లా. అంటే నాన్ ఎక్స్‌క్లూసివ్ ఇచ్చాం అన్నట్టు. అమెజాన్‌కి ఎక్స్‌క్లూసివ్ ఇస్తే ఓన్లీ అమెజాన్‌లో ఉంటది. నాన్ ఎక్స్‌క్లూసివ్ అనేది కూడా ఉంటది ఆళ్ళ అగ్రీమెంట్‌లో. ఓకే. నాన్ ఎక్స్‌క్లూసివ్ రైట్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే, మనం ఆహాతో మన ప్రైమ్‌తో పాటు ఇంకా వేరే ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ కూడా పెట్టుకోవచ్చు. అది మనము అగ్రీమెంట్ అలా రాసుకున్నాము. ఓకే. అట్లా. ఓకే. అమెజాన్ ప్రైమ్ సినిమాలు తెలుగు సినిమాలు తీసుకునేటప్పుడు ఏ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తారు? అన్ని సినిమాలు రావు గదా! అమెజాన్ ప్రైమ్‌లో. లేదు సో, రావు. ఏ అయితే ఇప్పుడు ఏ స్టాండర్డ్స్ చూస్తుంది? హ్మ్. మేజర్‌గా వచ్చేసి నేను గమనించిందేంటంటే అండి, ఇప్పుడు నాది భీమదేవరపల్లి బ్రాంచ్ అనే సినిమా తీసుకుంటే అందులో ఆర్టిస్ట్ లేరు. ఎస్టాబ్లిష్ హ్మ్. ప్రొడక్షన్ హౌస్ గాదు. ఎవ్వరు హ్మ్. తెలిసిన వాళ్ళు లేరు. సో, ఎగ్జాక్ట్‌లీ. మన సినిమా రిలీజ్ అయిన భీమదేవరపల్లి బ్రాంచ్ రిలీజ్ అయిన రోజు 11 సినిమాలు రిలీజ్ అయినాయి హ్మ్. మనతో పాటు. 11 హ్మ్. సినిమాల్లో ఏ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో లేదు. ఓకే. మన మనం ఆ ఇయర్ మొత్తం రిలీజ్ అయిన వాటిలో ఒక 10, 15 సినిమాలు మాత్రమే అమెజాన్‌లో ఉన్నాయి. ఆ ఇయరు 2004లో ఒక 295 సినిమాలు రిలీజ్ అయినాయి. హ్మ్. తీరా మొత్తంగా చూస్తే మనం 15, 16 సినిమాలు మించి లేవు ఆ ఇయరు. అంటే ఓహ్! చాలా మంది అప్రోచ్ అయినా సరే వాళ్ళేందంటే కంటెంట్ అన్నా ఫ్రెష్ ఉండాలి. హ్మ్. ఒరిజినల్ కంటెంట్ అయి ఉండాలి మేజర్‌గా. ఓకే. సో, క్వాలిటీ మేకింగ్ ఎలాంటి కెమెరా వాడుతున్నాము, ఎలాంటి ఇదని వాళ్ళకి తెలిసిపోతుంది. ఓకే. జెన్యూన్ ఫిల్మ్ మేకింగా లేదంటే ఇదంతా ఓన్లీ ఇది చేశారన్నది వాళ్ళు చూస్తారు. కంటెంట్ ఒకటి ఫ్రెష్ ఉండాలండి. ఓకే. కంటెంట్ ఒకటి ఫ్రెష్ ఉండాలి. క్వాలిటీ మేకింగ్ ఉండాలి. ఈ 2 నాకు తెలిసినంత వరకి. థర్డ్ వచ్చేసి ఏంటంటే మీరన్న ప్యాడింగు. ఇంకా హ్మ్. హీరోల సినిమాలైతే మనం మన పరిధిలో లేవు. మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ వాళ్ళ హ్మ్. కాంటాక్ట్ ఉంటుంది. అవును. స్టార్ ప్రొడక్షన్ హౌసెస్, టాప్ 10 ప్రొడక్షన్ హౌసెస్‌కి, టాప్ 10 హీరోస్‌కి వాళ్ళకి డైరెక్ట్ ఇది ఉంటుంది. డీలింగ్ ఉంటుంది. హ్మ్. సినిమా సినిమా మొదలెట్టినప్పుడే వాళ్ళకి వ్యాపారం అయిపోతుంది. ఓకే. టాప్ 10 క్వాలిటీ హీరోస్ కంటెంట్ ఏం అనవసరం అసలు. ఇంకా ఏముండదు మళ్ళీ. సినిమా ఎట్లా అవుట్‌పుట్ మీద ఉండదు డిపెండెన్సీ. టాప్ హ్మ్. 10 హీరోస్, టాప్ 10 ప్రొడక్షన్ హౌస్‌కి డైరెక్ట్ వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది. అమెజాన్ గాని, హాట్‌స్టార్ గాని,
జీ5 గాని వాళ్ళకి ఏది కావాలంటే డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది. ఇంకా మనం అనుకున్న ఈ మిడ్ రేంజ్, లో లో బడ్జెట్ సినిమాలకి మాత్రం కంటెంట్, ఆహ్, మేకింగ్ క్వాలిటీ, ప్రొడక్షన్ క్వాలిటీ ఇవి చూస్తారు. ఇవి పారామీటర్స్‌గా ఉన్నాయి. ఓకే. ఇప్పుడు మీ ఫస్ట్ సినిమా నుంచి థర్డ్ సినిమా వరకు బడ్జెట్ ఎలా మారింది? ఫస్ట్ సినిమాకే ఫస్ట్ సినిమాకే ఎక్కువ యాక్చువల్‌గా. అది ఫస్ట్ సినిమా బడ్జెట్ 'బేవర్స్.' అది 'బేవర్సే' అది ఆ రోజుల్లోనే 1.6 ఏదో తీశాను. ఓకే. 1,20,00,000 అయింది. తర్వాత ఇది 'భీమదేవరపల్లి' బ్రాంచ్ 80,00,000లో ఫినిష్ చేశాను. ఓకే. 'లగ్గం'? 'లగ్గము' ఒక 5 సీఆర్ అయింది. ఆ! అది గ్రాండ్ లుక్స్ అండ్ చాలా గ్రాండ్‌గా ఉంది అవునండి. సినిమా. మీకు గ్రాండ్ 5 లొకేషన్స్ సీఆర్‌లో అంతా. సినిమా చేశాం గానీ, మీకు ఔట్ అండ్ ఔట్ మీరు చూసిన వాళ్ళందరూ గూడా ఏంటంటే, ఒక 15,00,00,000 సినిమాలాగా, హ్మ్. ఒక 10,00,00,000 పెట్టిన సినిమాలాగా ఉందని అన్నారు. సో, మనకు ఒరిజినల్ బడ్జెట్‌లో సినిమా అయిపోయింది. ఆల్రెడీ ఓటీటీలో ఉంది కాబట్టి మీకు రివీల్ చేస్తున్నాను. అది మనకి 475, 5 సీఆర్ అయిందంతే. ఓకే. నేను కూడా చూసాను కాబట్టి ఆ క్వాలిటీ అయితే కనపడింది డెఫినెట్‌గా. అవునండి. అవును. సో, ఫైనల్‌గా రమేష్ గారు ఆహ్, మూవీ ఫీల్డ్‌లోకొచ్చేవాళ్ళు పర్టిక్యులర్‌గా డైరెక్టర్ అవ్వాలని మీలా కలతో వచ్చేవాళ్ళు. ముఖ్యంగా యూత్. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి ఫినాన్షియల్ ప్లానింగ్ చేయాలి? సో, ఇప్పుడైతే యాక్చువల్‌గా అందరూ మంచి ప్లానింగ్‌తోనే వస్తున్నారు. అంతా ఎడ్యుకేటెడ్స్ వస్తున్నారు. ఇంజినీరింగ్ చేసిన తర్వాత మంచి మాస్టర్స్ చేసి వస్తున్నారు. సో, వాళ్ళకి వరల్డ్ సినిమా మీద ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. బానే వస్తున్నారు. ముందంత స్ట్రగుల్స్ లేవు. అంటే పాత రోజుల్లో మనము మద్రాసులో సినిమా పరిశ్రమ ఉన్నప్పుడు గాని, ఆ తర్వాత ఎర్లీ ఇయర్స్ 20స్, 90స్‌లో ఉన్నంత స్ట్రగుల్స్ ఇప్పుడు లేవు. ఎందుకంటే ఇప్పుడు ఇన్‌కమ్ సోర్సెస్ పెరిగిపోయినాయి. వర్క్ ఫ్రమ్ హోమ్స్ హ్మ్. గాని, ఇవన్నీ గాని చేసుకుంటూ డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో చేసుకుంటూ చాలా ప్లాన్‌గా ఉన్నారు ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్స్. హ్మ్. అంత ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ లేవు ముందులాగా. అంటే అంత ఎక్కువ మంది డైరెక్టర్స్ కనిపిస్తున్నారంటున్నారా మీరు? కనిపిస్తున్నారనుకుంటున్నారా? అంటే సినిమా అంటే ఇక్కడ ట్రయల్స్‌లో ఉండడం వేరు. హ్మ్. చెప్పండి. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే అండి, అసిస్టెంట్ డైరెక్టర్స్‌కి ముందులాగా స్ట్రగుల్స్ లేవు. హ్మ్. ముందు రోజుల్లో ఏంటంటే ఒక డైరెక్టర్ అవ్వాలనుకుంటే అసిస్టెంట్ డైరెక్టర్‌గా అప్రెంటిస్‌గా జాయిన్ అయ్యి, ఆ తర్వాత హ్మ్. ఎప్పుడో సాలరీ ఇస్తే, ఆ తర్వాత అసోసియేట్ అయిన తర్వాత ఇట్లా ఒక 10 సంవత్సరాలు పట్టేది గదా! ఇప్పుడు ఆ స్ట్రగుల్ లేదు. ఒక 2 సినిమాలకి హ్మ్. చేస్తున్నారు. కట్ చేస్తే వాళ్ళే సొంత ప్రయత్నాలు చేస్తున్నారు. హ్మ్. ఒక 2, 3 సినిమాలకు మించి చేయట్లేదు ఎవరు. ఓకే. తర్వాత డైరెక్షన్ ఓన్‌గా సొంతంగా కథ రాసుకుంటున్నారు. ఎళ్ళిపోతున్నారు. హ్మ్. ముందు రోజుల్లో ఏంటి ఇప్పుడు వాడు ఒక 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వస్తే కదా కనీసం ఈ ప్రొడ్యూసర్ కథ కూడా వినేవాడు గాదు. హ్మ్. మినిమమ్ ఓకే. ఒక 10 సినిమాలు పని చేస్తే తప్ప అతని కథలు అసలు ఎవరు వినేవాళ్ళు గాదు. అప్పుడు కూడా హ్మ్. ఏంటంటే అతను సొ సొంతంగా కథ రాసుకునేవాళ్ళు కాదప్పుడు. అప్పుడేంటంటే ఏదో హ్మ్. ఒక రచయిత దగ్గరికెళ్ళేసి ఒక కథ తీసుకొని, లేదంటే ఏదో ఒక హ్మ్. నవల చదివేసి ఆ పాయింట్ మీద ఇంకొంతమంది ఎస్టాబ్లిష్డ్ ప్రొఫెషనల్ రైటర్స్ హైర్ చేసుకొని, అప్పుడంతా టీమ్ హ్మ్. వర్క్‌గా కథా చర్చలు జరిగి అట్లాగా ఒక ప్రాసెస్‌లో ఎళ్ళేది. ఇప్పుడు ఏం లేదు. హ్మ్. ఇప్పుడు ఎవరింట్లో వాళ్ళు మామూలు క్యాజువల్ కాఫీ షాప్‌లో కూర్చొని నలుగురు ఫ్రెండ్స్ తలో 10 సీన్లు హ్మ్. చెప్పేసుకుంటున్నారు. ఒక ఆర్డర్ అనుకుంటున్నారు. ఒక పిచ్ డెక్ రెడీ చేస్తున్నారు. ఒక ప్రొడ్యూసర్ పింగ్ చేస్తున్నారు. లైన్ బాగుంది స్టార్ట్ చేస్తామని స్టార్ట్ చేసేస్తున్నారు. ఓకే. ఇంకా సో, స్ట్రగుల్స్ అలా తగ్గిపోయినాయంటారు ఓవరాల్‌గా. ఆ! ఓవరాల్‌గా అలా స్ట్రగుల్స్ తగ్గిపోయినాయంటారు. హ్మ్. స్టాండర్డ్స్ అనేది ఇక ఎంతవరకు ఏంటన్నది ఇక వాళ్ళ విజ్ఞత, వాళ్ళ విద్వత్తును బట్టి ఉంటుంది. బట్ కానీ మేజర్‌గా ఏంటంటే ఇట్లా వస్తున్నారు. అలా మెరుస్తున్నారు గానీ అంటే లాంగ్ రన్ ఎంతవరకు నిలబడతారనేది చూడాలది. ఓకే. మీకింకా వెబ్ సీరీస్ చేసే ప్లాన్ లేదా? సినిమాలు చేస్తూ ఉన్నారు. వెబ్ సీరీస్ జేయాలని యాక్చువల్‌గా అటువంటి వెబ్ ఐడియాస్ ఏం సీరీస్‌కి లేవా? ఒక కంటెంటు జీలో ఓకే అయిందండి ఆ మధ్యన అది. ఇది లగ్గంకు ముందు. ఓకే. ఒక వెబ్ సీరీస్ కంటెంట్ జీలో ఓకే అయింది. చేద్దాం అనుకున్నాను కానీ, ఈలోపు 'లగ్గం' మూవీ వచ్చింది. ఇంకా ఇప్పుడైతే నేనేం అనుకోవట్లేదది. హ్మ్. ఇప్పుడైతే 3, 4 మూవీస్ ఆఫర్స్ ఉన్నాయి. ఓకే. ఒక ప్రొడ్యూసర్ ఎంటర్‌టైన్‌మెంట్ స్టోరీ చేద్దామంటున్నాడు. ఇంకొక ప్రొడ్యూసర్ ఒక యూత్ మూవీ ప్లాన్ చేయండి అని అడుగుతున్నారు. నేనేమో అదే ఒక స్టార్ హీరో కొంచెం బడ్జెట్ సినిమా ప్లాన్ చేస్తున్నాను. సో, ఏది ఓకే. ఏమైనా నాకు అర్థమవుతుందేంటంటే, ఇప్పుడు ఈ ఒక 3 సినిమాలు చూసి ఇన్ని బుక్స్ చేసిన తర్వాత అర్థమైందేంటంటే, ఒక అంటే బ్లాక్ బస్టర్ కోసం చూస్తున్నాను నేనిప్పుడు. ఒక ఓకే. కమర్షియల్ హిట్ కోసం నేను వర్క్ చేస్తున్నా ఇప్పుడు. ఓకే. మీరు ఎలాంటి డైరెక్టర్ కావాలనుకుంటున్నారు తెలుగులో? మీకంటూ ఒక ఇన్‌స్పిరేషనల్ డైరెక్టరో ఇలా ఉంటారు కదా! తెలుగులో ఉన్న డైరెక్టర్స్‌లో ఏ డైరెక్టర్‌లో అవ్వాలనుకుంటున్నారు? సక్సెస్‌తో పోల్చుకుంటే. సక్సెస్‌తోనా? లేదంటే సినిమా సినిమా క్వాలిటీ పరంగా కూడా అంటే ఒక 'విశ్వనాథ్' గారిలా అవ్వాలనుకుంటున్నారా? లేకపోతే ఆ! ఇప్పుడొచ్చే బోయపాటి కొత్త ఓకే. ఇప్పుడు ఓకే. వాళ్ళలాగా అవ్వాలనుకుంటున్నారా? చెప్పండి. సో, నాకైతే
సుకుమారు, రాజమౌళి ఆ కైండ్ ఆఫ్ స్టోరీస్. ఆ సుకుమార్ కైండ్ ఆఫ్ గారిలాగే స్టోరీస్. షిఫ్ట్ చేయాలను ఆ! అంటే సుకుమార్ అవును. గారిలాగా షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారా? సుకుమార్ గారు 'పుష్ప 2' వచ్చేసరికి చాలా మారిపోయారు. సో మీరు కూడా అవును. అలా కాలంతో పాటు మారిపోదాం అనుకుంటున్నారా? మారిపోవడం అంటే ఏం లేదంటే ఆ కైండ్ ఆఫ్ అంటే నేను మీరడిగిన దాన్ని నేను నా దగ్గర ఉన్న కథలు, నా ఐడియాలజీని, ప్రస్తుతం ఉన్న నా మైండ్ స్టేటస్‌ని అన్నిటిని నేను బేరీజ్ చేసుకొని చెప్పాను మీకు. ఓకే. ఇప్పుడు నేను వర్క్ చేస్తున్న సినిమాలు గాని, సినిమా కథలు గాని, నేను బలంగా ఏమవ్వాలనుకుంటున్నాను అనేది అన్నీ క్యాలిక్యులేషన్ చేసుకొని మీరు అడిగిందని చెప్పాను. అంటే నా దగ్గర ఉన్న కథలు గాని, ఇప్పుడున్న నేను ప్రయత్నం చేస్తున్న ఇవి గాని ఏంటంటే, అట్లా అంటే ఆ స్టాండర్డ్‌లో ఉన్నాయి. ఇప్పటి వరకు అంటే మీరు ఐడియాలజీతో చేశారు. విలువలు, కొంత అవును. సోషల్ అవును. ఇష్యూస్. అవును. ఇప్పుడు కమర్షియల్ అంటే అవును. కొంత ఫార్ములా మారద్ది గదా! అవునవును. ఎంటైర్‌గా ఫార్ములా మారిపోద్ది. ఒక ఐటెమ్ సాంగో, అవును. లేకపోతే ఒక కమర్షియల్ హిట్సో, హీరోకి తగ్గట్టు స్టోరీ రాయడమే అంటుందది. ఆ అవును. ట్రాక్‌లోకి మారాలనుకుంటున్నారు ఫైనల్‌గా మీరు కూడా. అంతే గదా! ఎందుకంటే అది తప్పదు గదా! కమర్షియల్ సినిమా అనేది వ్యాపారం గదండీ! అవునవును. ఎగ్జాక్ట్‌లీ. అంటే సో విలువలతో పాటు సినిమా అనేది ఎండ్ ఆఫ్ ద డే వ్యాపారం గాబట్టి కమర్షియల్ సినిమా కావాలి. ప్రొడ్యూసర్‌కి డబ్బులొచ్చే సినిమా కావాలి. హ్మ్. సో, మనము మన సినిమా ద్వారా ఎన్ని డబ్బులు రిటర్నొస్తే మనకి అంత వాల్యూ ఉంటుంది. ఓకే. సో ఫైనల్‌గా 'బాంబే డాల్‌ని' ఎప్పుడు సినిమాగా తీసుకురాబోతున్నారు? 'బాంబే డాల్‌ని' నేను 'బాంబే డాల్' నేనైతే చేయను. వేరే ఒకతను అడిగాడు. ఓకే. ఇంకొకళ్ళకి ఇచ్చేస్తున్నారు. వేరే వాళ్ళకిస్తాను. 'బాంబే డాల్' ఇంక వేరే స్టోరీస్ మీద నేను ఇంట్రెస్ట్‌గా ఉన్నాను. సో, అన్నీ మనం జేయలే గాబట్టి వేరే ఒకతను అడిగాడు సురేన్ అని. అతనికి అది తనకిస్తాను. ఇంకా 'యాత్ర' స్పెషల్ నావల్ గూడా నేను యాక్చువల్‌గా కంప్లీట్ అయ్యి రెడీగా ఉంది. కానీ అది బుక్ రిలీజ్ జేయలేదు. నేను అది నావల్ చదివేసి ఇది మనం సినిమాగా తీద్దామని నాకు అడ్వాన్స్ ఇచ్చాడు. ఓకే. అంటే నవల రిలీజ్ గాకముందే అది సేల్ అయిపోయింది. ఓకే. అది గూడా ఇప్పుడు రిలీజ్ జేయడానికి లేదు. సినిమాగానే జేయాలి. సినిమాగా జేయాలి. అది చాలా మంచి సినిమా అవుద్దండి అది. సినిమాగా జేస్తే సో టైటిల్ మార్చేస్తాను. ఓకే. బుక్ వరకి అది పెట్టుకున్నాను. సినిమాగా చేస్తే దాని టైటిల్ మారిపోతుంది. అది కొంచెం పాన్ ఇండియా రేంజ్‌లో చేద్దామని ప్రొడ్యూసర్ చానా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాడు. అది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ అవుతదది. ఓకే. ఈ కమర్షియల్ సినిమాస్ చేసిన తర్వాత మీరు ఫస్ట్‌లో చెప్పారు 'మధు బండార్కర్' గారు లాంటి ఒక అవును. లైఫ్‌ని టచ్ చేసే రియల్ లైఫ్ సినిమా చేయాలి. అలాంటిదేమన్నా చేస్తారా? వెరీ సూన్ ఆ! ఏమన్నా ఇప్పుడు చేసే ఆ! ఆ! పక్కా అండి. అంటే నేను ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే నేనొక బ్యానర్ పెట్టాను. హ్మ్. 'ఇకిగై గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్స్' అని ఒక బ్యానర్ పెట్టాను. ఓకే. సో, ఆ బ్యానర్‌లో ఏంటంటే నా బై ప్రొడక్ట్ అంటే నేను ప్రొడ్యూసర్‌గా చేద్దామని. ఓకే. ఇప్పుడు మీరడిగిన లాంటి కథలు, జీవితము, కొంచెం వాల్యూస్ ఉన్న సినిమాలు అంటే అంటే నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు నా బ్యానర్ పేరే అది 'ఇకిగై గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్స్.' ఇకిగై అంటే ఓకే. జపనీస్ బుక్ పేరది. తెలుసు ఎగ్జాక్ట్‌లీ. ప్రొడ్యూసర్‌గా ఆ! కూడా మారిపోయారు మీరు. మారతాను. అంటే మారుతారు. ఓకే. నా సినిమాలు నేను చేసుకుంటూనే నా దగ్గర ఇన్వెస్టర్స్ ఉన్నారు గదా! హ్మ్. ఓకే. వాళ్ళని వాళ్ళని ఇది చేయకుండా ఎవరైనా ఒక కొత్తగా యాస్పిరెంట్‌గా ఉండి కొంచెం ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మంచి కథ రెడీ చేసుకొని వాళ్ళు ప్రొడ్యూసర్ కోసం వెతుకుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి హ్మ్. నేను బై ప్రొడక్ట్‌గా నా బ్యానర్‌లో సినిమా చేస్తాను. అది ఎట్లా ఉండాలంటే కథ ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు కథలో జీవితం ఉండాలి. లైఫ్ ఫిలాసఫీ ఉండాలి. అంటే స్థానిక కథే గ్లోబల్ కథ. హ్మ్. మనం ఎంతసేపు తెలంగాణ, తెలుగు, తమిళ్, కన్నడ ఇట్లా గాకుండా అక్రాస్ ద గ్లోబ్ అంటే ప్రపంచాన్ని కదిలించాలి ఒక ఐడియా. హ్మ్. మనం ఎక్కడో ఇక్కడ నిర్మిస్తున్న ఒక సినిమా ప్రపంచాన్ని కదిలించాలి. అలాంటి సినిమాలు నా ఇకిగై గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో ఇయర్‌లీ ఒకటి చేసేలాగా ప్లాన్ చేస్తున్నానంతా. దానికి ఇన్వెస్టర్స్‌ను ఓకే. వీళ్ళందరి సపోర్ట్ కూడా తీసుకొని, అది అన్నీ బావుంటే ఈ ఇయర్‌లో ఒకటి స్టార్ట్ చేస్తాను నా బ్యానర్‌లో సినిమా. ఓకే. థాంక్ యూ రమేష్ గారు. మొత్తానికి రైటర్, డైరెక్టర్, ఇప్పుడు ప్రొడ్యూసర్‌గా కూడా మారబోతున్నారు. త్వరలోనే మీరు మంచి కమర్షియల్ హిట్ మీరు కోరుకుంటున్న హిట్ సాధించాలి. అలాగే జీవితం ఉన్న కథలకి మంచి ప్రొడ్యూసర్‌గా కూడా మారాలి. అలాగే మీ 'బాంబే డాల్' కూడా ఒక మంచి ప్రెజెంటబుల్ సినిమాగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంత టైమ్ ఇచ్చి ఫెడరల్ తెలంగాణకి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ మేడం. ఇంతటితో థాంక్ యూ. ఓకే. థాంక్ యూ. థాంక్స్.